నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఉషా. ముందుగా హెడ్లైన్స్. సగం కాలిన యువకుని మృతదేహం లభ్యం కావడంతో ఉలిక్కిపడ్డ నరవ పరిసర ప్రాంతాలు. హత్యకు కారణాలపై విచారణ చేపట్టిన పెందుర్తి పోలీసులు. మరలా మార్చి 21కి వాయిదా పడ్డ కోడికత్తి శ్రీను తీర్పు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కానందునే వాయిదా పడిందంటున్న విదసం సభ్యులు. ప్రభుత్వం మారినా జీవీఎంసీ అధికారుల్లో మార్పు రాలేదు. విలేకరుల సమావేశంలో జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపణ. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి నరవ గ్రామం శివారులో ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సమాచారం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం ఎవరో ముందుగానే హత్య చేసి ఈ నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకువచ్చి కాల్చే ప్రయత్నం చేశారని తెలిపారు. అర్ధరాత్రి నుండి తెల్లవారుజామున మధ్యలో సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల లోపు ఉంటుందని ఘటనా స్థలంలో ప్రిలిమినరీ అబ్జర్వేషన్ లో చూసి చెప్పామని తెలిపారు. బైక్ మీద మృతదేహాన్ని తీసుకొచ్చి ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో మరిన్ని వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. నరవ పరిసర ప్రాంతాల్లో నమోదైన మిస్సింగ్ కేసులు, ఫిర్యాదులను చూసి ఆ కోణంలో కూడా కేసును దర్యాప్తు చేస్తామన్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఆకతాయిలు, యువకులు అధిక శాతం గంజాయి సేవిస్తున్నారని, పోలీస్ బీట్ పెట్రోలింగ్ వస్తున్న ఈ శివారు ప్రాంతాలకు వెళ్లి చూడకపోవడం వల్లే యువకులు గంజాయికి బానిసవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అభ్యంతరాలు కూడా తెలుపుతున్నారు. మేము ఈ యొక్క గ్రామస్తులు మేము కోరుకున్నది ఏంటంటే ఇక్కడ గంజాయి బ్యాచ్ ఎక్కువ వస్తూ పోతుంటారు. ఈ యొక్క గంజాయి బ్యాచ్ మీద పోలీసు ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. మనం ఎందుకంటే ఇక్కడ 2 కాలేజీలు ఉన్నాయి. 2 కాలేజీలు ఉన్నా కూడా పిల్లలు కూడా విచ్చలవిడిగా తిరుగుతున్న కాలేజీ యాజమాన్యం కూడా నిర్లక్ష్యం కూడా గతంలో బంటలో చనిపోయడం సంఘటన జరిగింది ఇక్కడే. దాని మీద కూడా దృష్టి సారించాలి యాజమాన్యాలు. అంతకన్నా ముందు పోలీస్ వ్యవస్థ పగలు రాత్రి వస్తున్నారు బీట్కి, కానీ పగలు కూడా ఒకసారి దీనిపై పోలీస్ వ్యవస్థ కూడా గంజాయి బ్యాచ్ మీద దృష్టి సారించాలని మా నర గ్రామం తరఫున కోరుతున్నాం. యాక్చువల్గా పెందుర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మార్నింగ్ 9:30, 9:40 అండి అరౌండ్. ఇక్కడ నరో ఏరియాలోని ఓపెన్ ప్లేస్లోని ఇలాగ గుర్తు తెలియని బాడీ కాల్చబడి ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఎస్ఐ గారు మేము అందరం వచ్చిందా చూసాం. అది యాక్చువల్గా మన స్టేషన్కి ఇది 14-15 కిలోమీటర్ దూరం ఉంటుంది ఏరియా. 15 కిలోమీటర్లు ఉంటే వచ్చిన వెంటనే ఆ బాడీ అక్కడ ఒక గుంతలో ఉంది. సో దాని మీద ఏం చేసిన వెంటనే మన క్లూస్ టీమ్కి ఆప్షన్ క్లూస్ టీము ఫింగర్ మన డాగ్ ట్రాకర్ ఉంటుంది, స్టెఫన్ డాగ్ కూడా తీసుకొచ్చాం. వాళ్ళు క్లూస్ కలెక్ట్ చేస్తున్నారు. అసలు ఈ డెడ్ బాడీ ఎవరిది అనేది ఫర్దర్ ఎంక్వైరీలో తెలుస్తాం. ఈ చుట్టుపక్కల మిస్సింగ్ కేసెస్, వీడియో కెమెరాస్ అవన్నీ కూడా ఫర్దర్ ఎంక్వైరీలో తెలుస్తాం. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పోలీస్ హల్చల్ చేశాడు. పోలీస్ యూనిఫామ్ ధరించి నకిలీ ఐడెంటిటీ కార్డ్ తో సంచరించిన వ్యక్తిని ఓ మీడియా ఛానల్ న్యూస్ రిపోర్టర్ గుర్తించి పట్టుకున్నారు. సదరు నకిలీ పోలీసును ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు అతడిపై విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల కోసం అధికారులు విచారణ చేపడుతున్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు దండు ఆధ్వర్యంలో మద్దెలపాలెం కూడలి తెలుగు తల్లి విగ్రహం ఆవరణలో తెలుగు తల్లికి నీరాజనం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జీవీఎంసీ పాఠశాల విద్యార్థులు, వండర్ కిడ్స్ పాఠశాల విద్యార్థులు ప్రత్యేకంగా పాల్గొని పాటలు, పద్యాలతో తెలుగు తల్లిని కీర్తించారు. తెలుగు దండు అధ్యక్షుడు పరవస్తు సూరి మాట్లాడుతూ యునెస్కో వారి సూచన మేరకు 2000వ సంవత్సరం నుంచి ప్రపంచ వ్యాప్తంగా మాతృభాషాభిమానులు జరుపుకునే ఏకైక విశ్వవేడుక అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అని కొనియాడారు. మాతృభాష కోసం ప్రాణాలు తృణప్రాయంగా త్యాగం చేసిన బంగ్లాదేశ్ విద్యార్థులకు నివాళులు అర్పిస్తూ ప్రపంచం జరుపుకునే మాతృభాష పరిరక్షణ పండుగ ఇది అని, ఆ స్ఫూర్తితో తెలుగు వారందరూ అమ్మ భాషను కాపాడుకోవడానికి కంకణబద్దులు కావాలని విజ్ఞప్తి చేశారు. తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి ఆ బంగ్లాదేశీయుల మీద తమ ఉర్దూ భాషను రుద్దడానికి ప్రయత్నం చేస్తే
ఆ బంగ్లాదేశ్ ప్రజలు మా బెంగాలీనే మేము మాట్లాడతాం, మీ ఉర్దూ మాకు అక్కర్లేదు అని పోరాటం చేశారు. ఆ పోరాటం అలా జరుగుతూ 1952 సంవత్సరము ఫిబ్రవరి 27వ తేదీన ఆ పోరాటంలో ఒక 3 విద్యార్థులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. ఆ భాషా వీరుల యొక్క త్యాగానికి గుర్తుగా మనము యునెస్కో వారు ఏం చేశారు అంటే ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించారు. 2000 సంవత్సరం నుండి అంటే ఇప్పుడు 25 సంవత్సరాలుగా మనం ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మాతృభాషల వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వానికి విన్నపం ఏంటి అంటే, అయ్యా ఇప్పటి వరకు ఆంగ్ల భాష నెత్తిన పెట్టుకొని అమ్మ భాష తొక్కేశారు, ఇంతవరకు చాలు, ఇప్పటికైనా మన బిడ్డలకు మన మాతృభాష మన తెలుగు భాషను అందించమని, ప్రాథమిక విద్యలో ఖచ్చితంగా అది ప్రభుత్వ బడైనా పైసల బడైనా సరే ప్రాథమిక విద్య ఖచ్చితంగా తెలుగులోనే జరపాలని, 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రథమ పాఠ్యాంశంగా తెలుగును బోధించేటట్లుగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. రేపు 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. తెలుగుదండు అక్కడే ఒక చాప వేసుకొని ఆ వారం రోజులు అక్కడే కూర్చుందామని ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఒక 30 ఉత్తరాలు పంపించాం, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. కాబట్టి మనం పోరాట బాట పడదాం, ముందుగా వాళ్ళకి విన్నపాలు తెలియజేద్దాం అని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికార ధనబలంతో నిరంకుశ విధానాలతో వ్యవహరిస్తోందని సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ సింగరయ్య యాదవ్ ఆరోపించారు. స్థానిక డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఇండిపెండెంట్ బీసీ అభ్యర్థి గాది శ్రీనివాసుల నాయుడును ఓడించేందుకు టీడీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించేందుకు ప్రభుత్వ పెద్దలు వక్ర మార్గంలో వెళుతున్నారని వారు విమర్శించారు. బీసీల పార్టీ అని చెప్పుకుంటూ బీసీలను మోసం చేస్తున్నారన్నారు. గాది శ్రీనివాసుల నాయుడికి సోషల్ జస్టిస్, కాపు, బీసీ ఐక్య వేదికలతో పాటు పలు సంఘాల మద్దతు ఉందన్నారు. గతంలో 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించారని తెలిపారు. అలాంటి నాయకుడు గాది శ్రీనివాసుల నాయుడని ఈ నెల 27న జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనుభవం ఉన్నటువంటి ఒక నాయకుడిగాను ఆయనకి మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటేసి శ్రీ శ్రీనివాసులు నాయుడు గారిని అఖండ మెజార్టీతో గెలిపించి వారు ఉపాధ్యాయుల సేవకి మరోసారి పునరంకితమయ్యే విధంగా ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా కూడా సహకరించాలని, ఆ రకంగా మరి ఉద్యోగ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, మరి ఆచార్యులు అందరూ కూడా శ్రీనివాసులు నాయుడు గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆయనకి మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. సెలవు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఉత్తరాంధ్ర నుంచి అభ్యుదయవాది, ఉపాధ్యాయుల ఉద్యమకారులు, మంచి వ్యక్తి, అదేవిధంగా గతంలో మరి 2 సార్లు ఎమ్మెల్సీగా మరి ఎన్నికైనటువంటి వ్యక్తి, బీసీ వర్గానికి చెందిన బీసీ ముద్దుబిడ్డ గాదే శ్రీనివాసులు నాయుడు గారిని మరి బలపరుస్తూ సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్య వేదిక, బీసీ ఐక్య వేదిక, ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ వేదిక, దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ వేదిక, మహిళా హక్కుల పరిరక్షణ వేదిక, ఎస్జేఎఫ్ పక్షాన మేమందరం కూడా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కేసు మార్చి 21కి వాయిదా పడింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా విశాఖ ఎయిర్పోర్ట్ కు విచ్చేసినప్పుడు నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు కత్తితో దాడి చేసిన విషయం 2 తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు అరెస్టు కావడం, సుదీర్ఘ కాలం తర్వాత బెయిల్ పై విడుదల కావడం కూడా విదితమే. ప్రస్తుతం ఈ కేసు ఎన్ఐఏ కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు కోర్టుకు హాజరు కాగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోవడంతో కేసును మార్చి 21 తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. ఈ సందర్భంగా నిందితునితో పాటు జిల్లా కోర్టుకు విచ్చేసిన విదసం నేతలు డాక్టర్ బూసి వెంకట్రావు, ఓంకార్, ఆర్పీఐ రాష్ట్ర కార్యదర్శి పిట్టా వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ జైల్లో నేరస్తుడు వల్లభనేని వంశీని పరామర్శించడానికి విజయవాడ జైలుకు 100 మందితో యాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డికి కోర్టుకు వచ్చే తీరిక లేకపోవడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. కాని కారణంగా విచారణ ప్రక్రియలో ఏమాత్రం అడుగు ముందు కదలకుండా జడ్జి గారు మళ్ళీ వచ్చే నెల 21వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఈ సందర్భంగా మీతో మేము చెప్పదలుచుకున్నది, నిన్న
జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లోనే ఉన్నారు. నిన్న ఉదయం శ్రీకాకుళం వెళ్ళారు, సాయంత్రం మళ్ళీ తిరిగి బెంగళూరుకి వెళ్ళిపోయారు. సరే, ఆయన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల మీద, బడ్జెట్ సమావేశాల మీద కసరత్తు చేస్తున్నారా అంటే అదేమీ లేదు. జైళ్ళకి వందల మందితో నేరస్తులని పరామర్శించడం కోసం జైలు యాత్ర చేస్తూ ఉన్నారు తప్ప న్యాయస్థానానికి మాత్రం రావటానికి ఆయన సుముఖంగా లేరు. ఇది కోర్టు ధిక్కరణ, న్యాయస్థానాలని చూడటంగా మేము భావిస్తూ ఉన్నాం. అలాగే ఈ కేసులో మొదట నుండి మాకు ఉచిత న్యాయ సహాయం అందిస్తూ ఈ జనపల్లి శ్రీనివాసరావుకి అండదండగా, అలాగే మాతో కలిసి పనిచేస్తున్నటువంటి మా న్యాయవాది సలీం గారు కూడా ఈవేళ ఈ కోర్టుకి హాజరు కాలేకపోయారు. ఎందుకంటే ఈయన మీద గత సంవత్సరం కాలంగా కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మీడియా ఈ లోగోలు పెట్టి వెనక్కి తీస్తారు కదా, ఆయన మీద చాలా షరతులు ఉన్నాయి కోర్టు వారు. మీడియాతో మాట్లాడకూడదని, దానికంటే ముఖ్యమైనది ప్రతి ఆదివారము ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో ఈయన పోయి సంతకం పెట్టాలి. మొన్న ఫిబ్రవరి 8వ తారీఖుకి సంవత్సరం అయింది. సాధారణంగా ఇలాంటి షరతులు 6 నెలలకే ఎత్తివేయటం సహజం. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరై ఉన్నట్టయితే ఈ పాటికి మా మీద షరతులు ఎత్తివేయబడేవి. ఆయన కేవలం ఇలాంటి షరతులు ఎత్తివేయబడకూడదని, లేకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే రాజకీయ లబ్ధి పొందాలని ఈ పిచ్చిక మీద బ్రహ్మాస్త్రంలాగా ఇతని మీద సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి ఆయన తిరుగుతున్నాడు తప్ప విశాఖపట్నం కోర్టుకి రావటం లేదు. ఈ నేపథ్యంలో సలీం గారు ఈయన మీద ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో వారం సంతకం పెట్టేటువంటి షరతును ఎత్తివేయాలని కోరడం కోసం హైకోర్టుకు వెళ్ళి ఉన్నారు. ఎం సత్యవర్ధన్ అనే అతను ఎస్సీ, అతన్ని కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్ళి నిర్బంధించి తప్పుడు సాక్ష్యం చెప్పించుకోవడానికి ఎవరైతే వంశీ ఉన్నాడో ఆయన ప్రయత్నించాడు. దాని మీద మళ్ళీ వాళ్ళు తిరిగి కేసు పెడితే ఆ కేసులో వంశీ గారు ఇప్పుడు విజయవాడ జైల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో బెంగళూరులో ఉన్నాడు. బెంగళూరు నుంచి ఎవరైతే దళితుల్ని కిడ్నాప్ చేసి బెదిరించి గాయపరిచి చేసిన కేసులో అరెస్ట్ అయి ఉన్నాడో అతను పరామర్శించడానికి హుటాహుటిని బెంగళూరు నుంచి వచ్చాడు. అక్కడ ఆయన కలిశాడు. ఆయన కలిసి మేము దళితులకు వ్యతిరేకం, దళితులను చంపినా మేము పక్కన పెట్టుకుంటాం, దళితుల్ని ఏమి చేసినా మాకు సమ్మతమే అనే సంకేతాన్ని మళ్ళీ ఒక్కసారి ప్రజలకి ఆయన నిన్నే తెలియజేశాడు. నిన్న విశాఖపట్నం వచ్చాడు. విశాఖపట్నం వస్తే మేము అనుకున్నాం ఖచ్చితంగా కోడికత్తి శ్రేణికి ఈ రోజుతో విముక్తి కలుగుతుంది అనుకున్నాం. కానీ అతను నేను రాత్రికి రాత్రే ఇక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవడం ఆయన యొక్క దళిత వ్యతిరేకాన్ని మరొకసారి నిరూపించుకున్నాడు. ఆయన్ని ఇంటికి వెళ్ళి మీరు వస్తారా, సాక్ష్యం చెప్తారా, లేకపోతే మీ ఇంటి దగ్గర నుంచి కథనం అనే రీతిలో ఒక కార్యక్రమాన్ని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తీసుకోబోతుంది. అది రేపు 21వ తారీఖు లోపులోనే మేము ఆయన ఇల్లును ముట్టడించి జనపల్లి శ్రీనివాస్తో కలిసి అక్కడ కూర్చొని నువ్వు 21న కోర్టుకు వస్తావా, లేదా మేము ఇక్కడ 21ను కూడా మీకు ఇక్కడే కూర్చోమంటామని ఒక కార్యాచరణ తీసుకోబోతున్నాం. ఆయన వచ్చి సాక్ష్యం చెప్పే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఇటీవల గుంటూరు పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సెల్ఫీ తీసుకున్న చిన్నారి దేవికారెడ్డిపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్స్ పై చిన్నారి తండ్రి అలాగే వైసీపీ నాయకురాలు కొత్తపల్లి రజని కూడా చెరకు వీడియోలు విడుదల చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొత్తపల్లి రజని. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఈ పాటికి నేను వీడియో బయట ఇస్తున్నానంటే టీడీపీ వాళ్ళకి ఎక్కడో మండుతున్న వాసన, కాలిపోయిన వాసన స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఒక్కటేనండి, June 4th ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత నా మీద ఎన్నో ఎలిగేషన్స్ తీసుకొచ్చారు, ఎన్నో మాట్లాడినారు. కానీ నేను దేనికి స్పందించలేదు, దేనికి ఆన్సర్ చేయాలన్న ఉద్దేశంలో లేను. ఆఖరికి కొండ మీద అమ్మవారిని దర్శనం చేసుకుంటానికి వెళ్ళినా సరే నన్ను ఆపేసి నుంచోబెట్టి ఎన్నో తతంగాలు చేశారు. అయినా నేను ఏ రోజు స్పందించలేదు. ఈ రోజు కూడా నేను వచ్చి మాట్లాడుతున్నానంటే ఒక చిన్న పాపని మీరు ఎంతలా
బాగా ట్రోలింగ్ చేస్తున్నారో అది ఉద్దేశించి నేను ఇవాళ మాట్లాడాల్సి వచ్చింది. ఆ పాపకి నాకు ఎటువంటి సంబంధం లేదు. తను జగన్ గారి మీద అభిమానంతో జగనన్న అనుకుంటా ఎంతో ఆప్యాయతతో వచ్చి సెల్ఫీ తీసుకొని వెళ్ళింది. ఆ తర్వాత సాక్షి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి కరెక్టే కదా చెప్పింది సమాధానం. అమ్మఒడి వచ్చింది, తల్లికి వందనం వేయలేదు కాబట్టి వేయలేదని చెప్పింది, వచ్చింది కాబట్టి వచ్చిందని చెప్పింది. ఇందులో ఆ పాప చేసిన తప్పేంటి? దీనికి ఆ పాప నా కూతురు అని చెప్పి మేమిద్దరం మహానటుల వంట, కళాకారుల వంట. ఏంటండి ఈ మాటలు? అంటే మీరు మహానటి సావిత్రి గారిని కించపరిచినట్ట, లేకపోతే కళాకారులను కించపరిచినట్ట? ఏ విషయంలో మీరు అట్లా మాట్లాడుతున్నారు? నిన్నటిదాకా ఎందుకులే అని ఊరుకుంటే ఇవాళ జన సైనికులు మొదలెట్టారు. టీడీపీ వాళ్ళ కన్నా మించిపోయి మొదలెడుతున్నారు. యాక్చువల్లీ నేను ఐఎమ్ దేర్ ఇన్ కుంభమేళ. నా పనేదో నేను చేసుకుంటున్నాను. మీకు సమాధానం చెప్పలేక కాదు, నా చేతకాక కాదు. నన్ను అన్న వాళ్ళందరికీ ఒక రోజు అనేది వస్తుంది, సమాధానం తప్పకుండా చెప్తాను, వెయిట్ అండ్ సీ. బట్ ఆ పాపని ఈ రోజు మొన్న కూడా అంతే, బెండపూడి స్టూడెంట్స్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీగా మాట్లాడితే ఎంత ట్రోలింగ్ చేశారు. ఆ పాపకి 500 అబోవ్ మార్క్స్ వస్తే ఫెయిల్ అయిపోయిందని చెప్పి ప్రచారం చేశారు. ఆ పాప కన్నీళ్లు పెట్టుకొని మరీ చెప్పింది, నేను ఇంత బాగా చదివితే నన్ను ఇలా చేశారు, నాకు బతకాలని కూడా లేదు. ఆ పొజిషన్ కి తీసుకొస్తారు. ఎక్కడ చూసినా గీతాంజలిని చూసుకుంటే అంత చచ్చిపోయి ఎవరికి ఎంత ఆడుతూనే ఉన్నారు. ఇందులో మీకు ఏ ఆనందం వస్తుందో నాకేం అర్థం కావట్లేదు. ఈ టాపిక్ రాసిన మహానుభావుడికి నేను చెప్తున్నాను, రాయటం ఆ పాప మాచర్ల నియోజకవర్గానికి సంబంధించిన పాప అని రాశారు. ఆ పాప పేరు దేవికారెడ్డి అని రాశారు. నా పేరు కొత్తపల్లి రజని. అసలు పాప పేరు దేవికారెడ్డి. స్పెసిఫిక్ గా మీరే మెన్షన్ చేస్తారు, మళ్ళీ నా కూతురు అని చెప్తున్నారు. ఏ విధంగా మీరు ఇట్లా మాట్లాడతారు? ముళ్ళుతోనే తీయాలి, మా నాయకుడిని మీరే తిట్టాలి, మీరే విమర్శించాలి అని కోరిక ఏమైనా ఉంటే చెప్పండి. టుడే అన్వర్డ్స్ ఐఎమ్ రెడీ. ఇవాళ స్టార్ట్ చేశాను వీడియో చెప్పడం, ఇక నుంచి వదలను. మీరు చేసే ప్రతి తప్పుని విమర్శిస్తాను, నేను ముందుకు వస్తాను. ఈ రోజు దాకా మాట్లాడలేదంటే అది చేతకంతనం కాదు, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అవి అయిన తర్వాత స్టార్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నా. కానీ మీరు ఊరుకోవట్లేదు కదా. మీ నాయకుడిని నాతోనే విమర్శించాలి, తప్పులు ఎంచి చూపిస్తే నేను కరెక్ట్ గా చేస్తానని మీకు అనిపించుంటది. అందుకే బయటకు రావట్లేదు కాబట్టి ఎట్లా బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఐఎమ్ రెడీ. జగన్మోహన్ రెడ్డి సార్ని కలవడానికని అభిమానంతో పాప వెళ్ళింది తప్ప మేము ఏదో సాధారణ కుటుంబం అండి, ఏదో నేను చిన్న ఉద్యోగం చేసుకొని బతుకుతాం, అంతేగాని పాపని ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేసి మేము లక్షల ఫీజులు కట్టి చేసేవాళ్ళం కాదండి. మేము జనరల్గా ఏంటంటే పిల్లని ఏదో మేము పాపని రవీంద్ర భారతి స్కూల్లో నేను చదివిస్తున్నానండి పాపని, దేవికారెడ్డిని. మా ఆర్థిక స్తోమత బాగోక పిల్ల ఇంట్లో 10 రోజుల నుంచి పిల్ల ఇంట్లో ఉంటుంది. ఆయన మీద అభిమానంతో, ఆయన చూడాలనే అభిమానంతో అవకాశం వచ్చింది కాబట్టి, ఆయన మాకు దగ్గరగా వచ్చాడు కాబట్టి కొంచెం డిస్టెన్స్లో కొంచెం ఆయన చూడాలని అనిపించింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిందండి చూస్తానికి. చూసి ఏదో ఫోటో దిగింది. దీన్ని ఒక ఇష్యూ లాగా తీసేసి మామూలుగా ట్రోలింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా ఈ రకంగా అనేది పెడుతున్నారండి. ఆ రకంగా అనేది దయచేసి పాప మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టమాకండి దయచేసి. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఈ రోజు తెల్లవారుజామున 8 షాపుల్లో దొంగతనాలు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. దొంగతనాలు జరిగిన షాపుల్లో క్లూస్ టీంతో ఫింగర్ ప్రింట్ సేకరణ చేపట్టారు. దొంగతనాలు జరిగిన షాపులను డీఎస్పీ భవ్యారెడ్డి పరిశీలించారు. ప్రధానంగా ఒక మొబైల్ షాపులో ఉంచిన 1,50,000 క్యాష్ తో పాటు సుమారు 26 మొబైల్ ఫోన్స్ దొంగలు దోచుకెళ్లినట్లు షాప్ యజమాని వెంకటేష్ తెలిపారు. మొత్తం వీటి విలువ సుమారు 6 లక్షల పైగా ఉంటుందని అన్నారు. విశాఖ పెందుర్తి మండలంలో గత 3 రోజుల క్రితం ఇందిరా నర్సింగ్ ఆఫ్ స్కూల్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించారు. ముందుగా గోపాలపట్నంలో ఉన్న బెహ్రా హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్న విద్యార్థులను, తరువాత పెందుర్తి సిహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆయన పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అస్వస్థతకు గురైన పిల్లలకు ఎటువంటి ప్రాణాపాయం లేదని మీడియా ముఖంగా తెలిపారు. జిల్లా వైద్య అధికారులతో ఈ ఘటనపై పూర్తిగా చర్చించాలని తెలిపారు.
మూడు రోజుల క్రితం మన పెందుర్తి ఎస్సీ నర్సింగ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవటం వల్ల ఒక 7-8 మంది పిల్లలు స్టూడెంట్స్ ఇబ్బంది పడటం, మనం ఒక 5గురు హాస్పిటల్లో జాయిన్ చేయటం, 3 పెందుర్తి గవర్నమెంట్ హాస్పిటల్లోను, 2 కొద్ది బీపీ అప్ అండ్ డౌన్ అవటం వల్ల ఒక 2ని బెహరా హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లోనూ జాయిన్ చేయటం జరిగింది. నిన్న మొన్న కలెక్టర్ గారు, డిఎంఎండ్హెచ్ఓ, నేను కూడా క్లోజ్గా మానిటర్ చేసుకుంటా ఉన్నా. ఎవరికీ కూడా ఏ ఇబ్బంది లేదు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పడం జరిగింది. అదృష్టం, భగవంతుడి దయ వల్ల ఎవరికీ కూడా ఇంతకు మించిన ఇబ్బంది ఏమీ లేదు అని కూడా డాక్టర్లు చెప్పారు. అయితే దీని మీద డిఎంఎండ్హెచ్ఓ గారికి ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. ఎందుకు ఇలా జరిగింది, మరి 100 పైన స్టూడెంట్స్ ఉంటే 5-6కి ఇబ్బంది అంటే అది హాస్టల్ ఫుడ్డా లేకపోతే బయట ఏదన్నా వీళ్ళు వెళ్ళినప్పుడు ఏమన్నా ఫుడ్ తిన్నారా, లేకపోతే ఏదైనా కూడా థరోలీ చెకప్ చేసి ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. పోలీసు వారిని కూడా ఆదేశించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత 2 నెలల నుంచి కూడా హాస్టల్స్ని కానీ కాలేజీలు స్కూల్స్ని కూడా స్థానిక ప్రజాప్రతినిధులు చెక్ చేసి ఎవ్రీ 3rd సాటర్డే వెళ్ళి విజిట్ చేసి అక్కడున్న ఫెసిలిటీస్ బాగోకపోయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగోకపోయినా ఏదైతే నీడ్ ఉందో దానికి మనం ఆ ఫెసిలిటీ క్రియేట్ చేద్దామని కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న ఈ ఇన్సిడెంట్ మనం జరగకపోతే ఆ తెల్లవారి నా విజిట్ ఉంది అక్కడ. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ముందు రోజు ఇది జరగటం. తప్పకుండా నేను వాళ్ళని కోరుతూ ఉన్నాను చాలా సందర్భాల్లో, స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ హాస్టల్స్లో కానీ మీకు ఏదన్నా ఫెసిలిటీస్ లేకపోతే ఆ సిబ్బంది మా ఎంప్లాయీస్ చెప్పినట్లయితే సంబంధిత శాఖల నుంచి మేము డ్రా చేస్తాం, ఫండ్ డ్రా చేస్తాం, ఆ ఫెసిలిటీ క్రియేట్ చేస్తాం అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మళ్ళీ మీ మీడియా ద్వారా చెప్తా ఉన్నాను, మా వరకు వచ్చే వరకు ఆగుతామంటే పిల్లలు ఇబ్బంది పడతారు. దయచేసి మీ ద్వారా ఈ సంబంధిత హాస్టల్స్ కానీ స్కూల్స్ కాలేజీకి నా విన్నపం ఏంటంటే ఏదన్నా మాకు రాసిస్తే రేపు సోమవారం నుంచి అసెంబ్లీ ఉంది, 20-25 రోజుల మధ్య రన్ అవుతుంది. అన్నీ కూడా సంబంధిత శాఖల ద్వారా మీకు అన్నీ కూడా అమర్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తూ, మరి పిల్లల తల్లిదండ్రులకు కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా కోలుకునే వరకు కూడా మంచి ట్రీట్మెంట్ ఇప్పించి మా డాక్టర్లందరూ కూడా శ్రద్ధగా చూసుకుంటా ఉన్నారు. ప్రభుత్వం మారినా జీవీఎంసీ అధికారుల అవినీతి అక్రమాల తీరు మాత్రం ఏ కోసాను మారలేదని జనసేన నేత కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో ఒక హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ అధికారుల వైఖరిని ఎండగట్టారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవహరించిన తీరుగానే నేడు కూడా జీవీఎంసీ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జీవీఎంసీకి ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆర్థిక మూలాలకు అధికారులు ఏ విధంగా గండి కొడుతున్నారో వివరించారు. ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జీవీఎంసీ అధికారులను గట్టిగా హెచ్చరించారు. ఉదాహరణకు బీఆర్టీఎస్ రోడ్డు విస్తరణకు గాను భూమి కోల్పోయిన సింహాచలం దేవస్థానానికి 2010లో ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను జీవీఎంసీ అధికారులు ఏం చేశారో పీతల మూర్తి యాదవ్ వివరించారు. ఎంబీబీ సత్యనారాయణ కట్టిన వెంచరు 9 ఎకరాల 56 సెంటుల్లో అక్కడ పెద్ద బహుళ అంతస్తు నిర్మాణాలు చేపట్టారు. అంటే మిగతా 2 ఎకరాల 56 సెంట్లకి నాలా పన్ను విధించలేదా? లేదు ప్రభుత్వ భూమిని ఎంబీబీ కబ్జా చేశాడా? ఇవన్నీ చూడకుండానే జీవీఎంసీ అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు, పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని. అంటే జీవీఎంసీ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఏ స్థాయిలో అవినీతి తిమింగలాలుగా తయారయ్యారో
దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. జీటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సగం కాలిన యువకుని మృతదేహం లభ్యం కావడంతో ఉలిక్కిపడ్డ నరవ పరిసర ప్రాంతాలు. హత్యకు కారణాలపై విచారణ చేపట్టిన పెందుర్తి పోలీసులు. మరలా మార్చి 21కి వాయిదా పడ్డ కోడికత్తి శ్రీను తీర్పు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కానందునే వాయిదా పడిందంటున్న విదసం సభ్యులు. ప్రభుత్వం మారినా జీవీఎంసీ అధికారుల్లో మార్పు రాలేదు. విలేకరుల సమావేశంలో జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపణ. ఇవి ఈనాటి జీటీవీ న్యూస్ ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ తో మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్. నమస్కారం.